దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరంతా బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యంలో మనం చూసినట్లయితే విధేయత మనం చూద్దాం. విధేయత విషయం ఎప్పుడైతే దేవుడు ఆదియందు ఆదాముని అవన్నీ సృష్టించినప్పుడు మనందరూ తెలిసినటువంటి స్టోరీ, మనందరూ తెలిసినటువంటి సత్యమే. చూడండి, ఆదాము అవ్వను ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో వారిని దేవుడు ఆశీర్వదించి విస్తరింపచేసి మీరు ఫలించి ఏలుబడి చేయండి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో 28వ వచనం ఇవన్నీ మనం చూసినట్లయితే, రెండో అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఆ చూపునకు రమ్యమైనది, అదేవిధంగా ఆహారంకు మంచిగానటువంటి ఆ యొక్క వృక్ష సంపద మొలిపించాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే ఆ ఏదైనా తోటలో మంచి ఆహారానికి సంబంధించిన మంచిగా దేవుడు సృష్టించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఒక్క ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ఆ 16-17 వాటిలో మనం చూసినట్లయితే ఈ మంచి చెడులో వివేచన, ఆ తెలివిని కలగజేసేటువంటి వృక్ష ఫలాలు తిన్న దినాన నిశ్చయంగా నువ్వు చచ్చిద్దామని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కండిషన్ పెట్టాడు. అన్ని దేవుడు చేసి ఆశీర్వించి అన్ని చేసి ఈ తిన్న దినాన్ని నిశ్చయంగా చచ్చిద్దామని దేవుడు పెట్టాడు. అంతకుముందు మనం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదాము దగ్గరికి అవన్నీ దేవుడు తీసుకొచ్చినప్పుడు నా ఎముక నా మాంసం ఈ నరులోంచి తీయబడింది నారి అనబడును అని చెప్పి మంచి పోయిటరీ, మంచి కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగా చూస్తాం భార్య పట్ల. ఎప్పుడైతే ఇవన్నీ కూడా దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు, లోబడుతున్నప్పుడు వారి జీవితంలో ఇంత మంచి ఆశీర్వాదాలు, మంచి ఫలాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో మనం ఎంటర్ అయినప్పుడు, 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సాతాను చేత ఎప్పుడైతే అవ్వ మోసగించబడిందో తినదన్న ఫలాన్ని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఫలాన్ని తినడమే కాదు తన భర్త కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం 9వ వచనంలో మనం చూసినట్టయితే ఒకానొక సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు వచ్చి ఆదాము అని పిలిచినప్పుడు ఆదాము భయపడి ఆ యొక్క చెట్ల పొదల వెనకాల దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని స్వరం విన్న తర్వాత నేను దిగంబరిగా ఉన్నాను అందుకే భయపడి దాక్కుని ఇంటిని ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో, ఆదాము అవ్వ తినద్దన్న ఫలాన్ని తిన్నారో దేవునితో సహవాసం కోల్పోయారు, భయపడి దాక్కున్నారు. అంటే దేవుని స్వరానికి దూరం అవుతున్నారు. హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి అవిధేయత మన జీవితంలో ప్రవేశిస్తుందో, దేవుడు చెప్పినటువంటి మాట వినమో, అప్పుడు మన జీవితంలో దేవునితో సహవాసం కోల్పోతాం, సంఘానికి దూరం అయిపోతాం. దేవునితో సహవాసం దూరం అయిపోయారు ఇక్కడ. అంతేకాదు, రెండవది మనం చూసినట్టయితే అవ్వని పొగిడినటువంటి ఆదాము ఇక్కడ ఏమంటాడంటే అవ్వ వల్లనే నేను తినాల్సి వచ్చింది, అవే నాకు ఆ ఫలం తీసుకొచ్చింది అందుకే నేను తిన్నాను అన్నాడు. మొదటిగా పొగిడినటువంటి ఆదాము, పోయిటరీ రాసినటువంటి ఆదాము, కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి ఆదాము ఇప్పుడు భార్య గురించి తన మీద నింద మోపుతా ఉన్నాడు. ఎందుకు? మొదటిగా సహవాసం కోల్పోయారు, రెండవదిగా నింద మోపే పరిస్థితి వచ్చింది. దేవునితో మనం కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అవిధేయత చూపిస్తామో, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేస్తామో అప్పుడు మనకి విధేయత లోపిస్తుందో అప్పుడు మన జీవితంలో దేవునితో సహవాసం తగ్గిపోతుంది. అంతేకాదు అవతల వాళ్ళ మీద నిందలే మొదలు పెడతాం. అంతేకాదు మనం 3వ అధ్యాయంలో మనం 16-17 వచనాలు మనం చూసినట్లయితే నీ నిమిత్తం నేల చెప్పించబడినది అని చెప్పి, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇక మొలిపిస్తాయని చెప్పి. అప్పటి వరకు ముళ్ళ పొదలు గచ్చ పొదలు లేదు, చూపునకు రమ్యమైనటువంటిది, ఆహారంకు మంచిదైనటువంటి ఆ ఫలాలు ఆ దేవుడిచ్చినటువంటి ఆ తోటలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు కూడా మొదలుపెట్టింది. ఎందుకు? వీళ్ళ అవిధేయత వలన ముళ్ళ పొదలు గచ్చ పొదలు శ్రమలకి, సమస్యలకి, శోధనలకి సాదృశ్యంగా ఉంది. అవి మొలిపించుకోవడానికి కారణం ఎవరు? దేవుడు ఇవ్వలేదు, దేవుడి ఉద్దేశం అది కాదు. కానీ వీళ్ళ అవిధేయత వలన ముళ్ళ పొదలు గచ్చ పొదలు లాంటి సమస్యలు వీళ్ళే ఇరుక్కున్నారు. అంతేకాదు చివరిలో మనం చూసినట్టయితే కయ్యేను హేబేలు వాళ్ళ బిడ్డలు కలిగారు. ఆ కోపంతో కయ్యను హేబేలు చంపినట్టుగా మనం చూస్తున్నాం. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది ఒక్క అవిధేయత కారణం వల్ల. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను ఎలా ఉన్నావు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు వాక్యం 2 అంచుల ఖడ్గం వంటిది. ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుని మనం ఎక్కడ విధేయత లోపించిందో అక్కడ దేవుడికి విధేయత మనం చూపించడం మొదలుపెట్టి ఆయన మాట మనం విన్నప్పుడు దేవుడు మన జీవితంలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు లాంటి సమస్యల నుంచి దేవుడు మంచి ఫలభరితమైన ఆశీర్వాదాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృపని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.